మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 46-47 వచనాలు నేను చదువుతూ ఉన్నప్పుడు వాటిని గమనించాలని మనవి చేస్తా ఉన్నాను. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుంటే అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు, అతడు తన యావదాస్తి మీద వాడిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడి మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దాసులకు మీరు ఇచ్చినటువంటి ఈ పరిచర్యలో దర్శనయుక్తంగా ఈ సేవను కొనసాగిస్తూ ఎంతో శ్రేష్టమైన ప్రబోధాల ద్వారా, ఆధ్యాత్మిక క్రమశిక్షణ ద్వారా సంఘాన్ని మీకోసం సిద్ధపరుస్తూ వస్తున్నారు తండ్రి. అందును బట్టి స్తుతిస్తున్నాను. ఆ క్రమంలోనే ఈ సంవత్సరం ఈ శ్రమకాలపు దినాలలో సంఘాన్ని మరింత లోతైన వాక్యంలోకి నడిపించాలని వరుసగా అపోస్తల కార్యాల్లోంచి ధ్యానాలు చేస్తున్నట్టు నేను గమనిస్తున్నాను తండ్రి. మీ దాసును వాడుకుని బలమైన వాక్య పరిచర్య చేస్తున్నది నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రభా, ఈ ప్యాషన్ వీక్లో ఒక దినం వీరితో నేను కూడా ఉండులాగున నాకు అనుగ్రహించిన మీ సన్నిధి కోసం, నీ కృప కోసం నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మేము కలిసి నీ మాటలు ధ్యానించునై ఉన్నాము. నాతోనూ నీ బిడ్డలతోనూ మీరు మాట్లాడండి. నీ మాటలు మా హృదయాలలో ఓ బలమైన కార్యము చేయడానికి, అంతరంగ సిద్ధపాటు దిద్దుబాటు అనుగ్రహించడానికి కృప చూపమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ దైవజనులు అత్యంత శ్రేష్టమైనటువంటి దైవ వాక్యాన్ని బోధించడానికి దేవుని చేత అభిషేకించబడ్డవారు. ప్రేమతో నన్ను మీ మధ్యలో పరిచర్య చేయడానికి పిలిచారు, కానీ వారికంటే ఏమంత బలమైన మాటలు చెప్పగలనని నేను అనుకోవట్లేదు. దేవుని కనికరం మన పట్ల ఉంది కనుక నేను మీరు కూడా పరస్పర ప్రయోజనం పొందినట్లు ప్రభు మనతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈరోజు మీకు ముందుగా తెలియచేయబడినట్టు ఈ పరిశుద్ధ వారం లేక యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో ఆఖరి వారం, ప్యాషన్ వీక్, హోలీ వీక్ అని ఏ పేరుతో పిలిచినా దానిలోని ఈ 3వ దినం మట్లాదివారంతో కలిపితే ఈ పరిశుద్ధ మంగళవారం రోజున ప్రభు శిష్యులతోనూ అక్కడ ఉన్నటువంటి శాస్త్రుల పరిచయులతోనూ ఆ ఒలీవల కొండ పరిసర ప్రాంతాల్లో చేసిన ప్రబోధాలకు సంబంధించిన దినంగా దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దైవజనులు నిర్ణయించి చదివించినట్టుగా ఈ 21వ అధ్యాయం, 22వ అధ్యాయం, 23వ అధ్యాయం, 24వ అధ్యాయాల్లో అనేకమైనటువంటి అంశాలు ప్రభు విస్తృతంగా అక్కడున్న శిష్యులతోనూ ప్రజలతోనూ మాట్లాడినట్లు మనం చూస్తాం. 24వ అధ్యాయం కేవలం శిష్యులతో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన రాకకు సంబంధించి సూచనలు చేయడం మనం గమనిస్తాం. 23వ అధ్యాయంలో శాస్త్రులు పరిచయులతో వారి యొక్క వేషధారణతో కూడిన జీవితానికి సంబంధించి 6 సంగతులు వారితో మాట్లాడుతూ వారిని గమనిస్తున్న వారు ఏ రీతిగా దిద్దుబాటు చేసుకోవాలో చెప్పిన సంగతులు మనం చూస్తాం. 22వ అధ్యాయంలో ప్రముఖంగా ఒక ఉపమానం, 3 ప్రశ్నలకు సమాధానాలు ఈ 22వ అధ్యాయంలో చెప్పడం మనం చూస్తాం. అలాగనే ఈ 21వ అధ్యాయం 23వ వచనం నుంచి ఆఖరి వరకు చూస్తే ఇక్కడ 3 ప్రధానమైన విషయాలు ప్రభు మాట్లాడడం చూస్తాం. నేను వెనక నుంచి ముందుకు చెప్పుకొచ్చాను. వీటన్నిటినీ ఒక వరుసలో మనం పెట్టుకుని ధ్యానించడానికి మరొక 40 రోజులు కావాల్సి వస్తుంది. ఈరోజు ఒక చిన్న విషయాన్ని మాత్రం ఎదుట ప్రస్తావించాలని తలస్తా ఉన్నాను. దాన్ని ప్రభు కృప అనుగ్రహిస్తే అన్నిటినీ కలుపుకుంటూనే 3 మాటల్లో ఎదుటి పెట్టడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. అందులో మొదటి మాట, ప్రభువుకు భూమి మీద, మన మీద, సంఘం మీద ఉన్న అధికారం, ఆ అధికారానికి మనం లోబడ్డాం. ద అథారిటీ ఆఫ్ జీసస్ అండ్ ఒబీడియన్స్ ఆఫ్ ద చర్చ్. ఇది మొదటి మాట. దీనికి సంబంధించి ప్రభువు చేసిన ఆ బోధన కానీ
ఆ ప్రత్యేకమైన ఉపదేశాన్ని కానీ చూస్తే ఈ 21వ అధ్యాయంలో అక్కడికి వచ్చినటువంటి ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన ఒక మాట అడిగారు. ఏ అధికారముల్ని కార్యాలు చేస్తున్నావు అని ఈ 21వ అధ్యాయం 23వ వచనంలో ఈ అధికారం నీకు ఎవడిచ్చాను అని అడిగారు. అంటే వాళ్ళకి ఏం అర్థం కాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న కార్యాలు ఎవరో ఒకరు అధికారం ఇస్తే చేయాలి, అధికారం ఇవ్వకపోతే ఆయన సైలెంట్గా ఉండాలి. ఎవరిచ్చారు నీకు అధికారం అని ప్రశ్నించారే కానీ ఆయనే సర్వాధికారి అన్న సంగతి మర్చిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనకు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడి ఉంది. సకల లోకాలలోనూ సర్వాధికారిగా ఆయన ఉన్నాడు. మానవ జీవితాల మీద ఆయనే ప్రధానమైన అధికారం గలవాడుగా ఉన్నాడు. ఆయన క్లారిఫికేషన్ ఇచ్చుకొని నా అధికారం కోసం అడగడానికి మీరెవరు అనకుండా ప్రశ్నకు ప్రశ్నగానే ఆ సంగతి చెప్తాను. మరి బాప్తీసం ఇచ్చి యోహాను బాప్తీసం ఇచ్చాడు కదా, ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు. మనకు తెలుసు వాళ్ళు ఒకవేళ భక్తిలో తెలివిగా పరలోకురుడు వచ్చింది అంటే మరి మీరు ఎందుకు నమ్మలేదు, ఎందుకు బాప్తీసం తీసుకుని అడుగుతారు. కనుక వాళ్ళు ఇరుక్కుపోతామేమో అనుకుని మాకు తెలియదు అన్నారు. అప్పుడు ప్రభు ఏం చెప్పారంటే ఈ అధికారం నాకు ఎక్కడి నుంచి వచ్చిందో నేను కూడా మీకు చెప్పను, అంతే, సింపుల్. కానీ వాస్తవాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనను తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో మానవ పాప పరిహారార్థమై మనందరి ఆత్మల రక్షణ కోసం అభిషేకించి పంపించాడు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకని ఆయనకు అభిషక్తుడు, క్రీస్తు అనే పేర్లు ఉన్నాయి. అభిషేకించి పంపబడ్డవాడు నా కోసం, మన కోసం. కనుక మొట్టమొదటిగా ఆయనకున్న అధికారాలు అలా వరుసగా జ్ఞాపకం చేసుకుంటే సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. అందుకని ఆయన ప్రకృతిని శాసించాడు, సముద్రాన్ని, తుఫాన్ను గద్దించాడు, గాలిని గద్దించాడు. ఆయనకి మానవాతీత శక్తుల మీద అధికారం ఉంది. దయ్యములను గద్దించాడు. గెరాసేనుల దేశంలో దయ్యములు పట్టినాడు కానీ, సమాజ మందిరాల్లో దయ్యాలు పట్టిన వాళ్ళు కానీ ఆయన గద్దిస్తే మారు మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు. అపవిత్రాత్మలు మనుషుల్లో నుండి వదిలిపోయాయి. ఆయనకు ఇంకా దేని మీద అధికారం ఉంది తెలుసా? మానవ శరీరాల మీద అధికారం ఉంది. శరీరాల్లో ఏలుబడి చేస్తున్నటువంటి రోగాలను మాట మాత్రము చేత, జస్ట్ ఒక్క మాట, 38 సంవత్సరాల వయసు ఉన్నవాడు, అనేక దినాలుగా రోగంతో ఉన్నవాడు, బెతస్త కోనేరు దగ్గర యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతాం. వాడు పడి ఉంటే జస్ట్ ఒక్క మాట, స్వస్థపడగోరుచున్నావా అని అడిగి వానికి విశ్వాసం ఉన్న సంగతి గ్రహించి నీ పరుపెత్తుకొని లేచిపోమ్మంటాడు. వాడు పరుపెత్తుకొని వెళ్ళిపోయాడు. కుష్ఠరోగులు బాగు చేశాడు. ఇంకా దేని మీద అధికారం ఉంది? మానవ పాపములు క్షమించుటకు అధికారం ఉంది. మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుతాం. పక్షవాతంతో మంచాన పెట్టిన ఇంటి కప్పు విప్పి నలుగురు దించారు కిందకి. ఇవన్నీ చూడడానికి మన సమయం కాదు. ఏమైంది? వారి విశ్వాసమును చూచి అని ఉంటుంది అక్కడ. వారి విశ్వాసమును చూచి ఈయనతో చెప్పిన మాట, రే బాబు మీరు చాలా కష్టపడి తీసుకొచ్చారు, ఒరే నాయన నువ్వు చాలా ఆశతో వచ్చావు, బాగు చేస్తాను అనకుండా, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి గనుక, పాపాలు క్షమించబడి ఉన్నవి గనుక నీ పరిపెత్తుకొని వెళ్ళిపోమంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద డిస్కషన్ పెట్టుకున్నారు, పాపాలు క్షమించడానికి ఈయనెవరు ఈయనెవరు ఈయనెవరు. అప్పుడు ప్రభువు చెప్పిన మాట ఏంటి తెలుసా? భూమి మీద పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు. దేవునికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఆయనకు పాప క్షమాపణ అధికారం ఉంది. విశ్రాంతి దినమును ఎంతో నిష్ఠగా ఆచరించే యూదా సమాజంలో విశ్రాంతి దినాన ఆయన రోగులు బాగు చేస్తున్నప్పుడు ఒక పెద్ద ప్రశ్న లేవనెత్తారు. ఈయన విశ్రాంతి దినాచారాన్ని మీరుతున్నాడు, విశ్రాంతి దినాన్ని స్వస్థపరుస్తున్నాడు అంటే ప్రభు చెప్పాడు, నేను విశ్రాంతి దినమునకు ప్రభువునై ఉన్నాను. ఏమంటే ఆజ్ఞ ఇచ్చిన వాడు దానికంటే అతీతుడనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఇలా మనం గుర్తు చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువుకి అధికారం ఎవరో ఇచ్చింది కాదు, అది తనంతట తానుగా కలిగిన అధికారం. సింపుల్గా చెప్తే యోహాను సువార్త 10వ అధ్యాయంలో మాట్లాడతాడు కదా, నా అంతటా నేనే ప్రాణాన్ని పెట్టుచున్నాను, అంతటా నేనే ప్రాణాన్ని. ఆ ఒక్క మాట చూడండి, మీకు నేను చూపించి ముందుకు వెళ్ళిపోతాను. యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో 17వ వచనంలో, నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను,
ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. 18వ వచనం, ఎవడునూ ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకును నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిన్నా నేను. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అర్థం చేసుకుందాం, ప్రభువుకి ఏం అధికారాలు ఉన్నాయి? మానవ జీవితం మీద, మానవ పాపం మీద, విశ్రాంతి దినాచారం మీద, అపవిత్రాత్మల మీద, ప్రకృతి మీద, పరలోకం మీద, దేవదూతల మీద కూడా ఆయనకు అధికారం ఉంది. ఎందుకంటే అన్ని నామముల కంటే పైనామము గలవాడై దేవదూతల కంటే అత్యధికమైనటువంటి అధికారం గలవాడిని ఎబ్రీపత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. ఇక్కడ ఆయన ప్రాణమును పెట్టుటకును తిరిగి తీసుకుంటకు అధికారం ఉంది. ప్రియులారా, ఇంతకీ అధికారము గలవాడిని ఆరాధన చేస్తున్న మనం, అధికారము గలవాడిని సేవిస్తున్న మనం ఆ అధికారానికి లోబడ్డామా అన్నదే ప్రశ్న. అధికారముకు విధేయత చూపిస్తున్నామా అన్నదే ప్రశ్న. ఆరాధన నోటి మాటలతోనూ పాటలతోనూ కొన్ని విధములైన శారీరక భంగిములతోనూ పోస్టర్స్తోనూ ఆరాధిస్తూ ఉంటూ మనం గొప్ప ఆరాధికులుగా ఫీల్ అవుతూ ఉంటాం. మంచిదే, కానీ దానికంటే ముందు అంతరంగములో ఆయన అధికారమునకు పూర్తిగా మనం అప్పగించుకున్న వారము కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సంగతి చెప్పడానికే ఈ 21వ అధ్యాయంలో ఒక చిన్న ఉపమానాన్ని చెప్పారు. ఏ అధికారం వల్ల ఈ కార్యాలు చేస్తున్నాను నేను మీతో చెప్పను అంటూ 28వ వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనం చిన్న ఉపమానం. ఒక తండ్రికి ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. ఆయన వచ్చి మొదటి వాంత అన్నాడు, నువ్వు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని. వాడేమన్నాడంటే చాలా డెలిబరేట్గా తండ్రి దగ్గర నేను పోను అన్నాడు. అంటే డైరెక్ట్గా తండ్రి అధికారాన్ని ఏం చేశాడు? డిజోబే చేశాడు, తిరస్కరించాడు, వ్యతిరేకించాడు. తండ్రి బాధపడి ఉంటాడు. 2వ వాడి దగ్గరికి వెళ్ళాడు, వాడిని అడిగాడు. వాడేమన్నాడంటే చాలా ఒబీడియంట్గా, అయ్యా పోదునా నేను. ఎంత బాగుంది చూసారా? సంఘంలో 2 రకాల వాళ్ళు ఉంటారు. బ్రదర్ రేపు ప్రార్థన అంటే, ఎందుకు భాస్కర్ మీకంటే ముందుంటానంటాడు. మళ్ళా వారం దాకా అడ్రస్లో కనబడ్డావు. అమ్మ రేపు కార్యక్రమాలు మీరే ముందుంటారు. ఎందుకంటే గారి మీరు అస్సలు టెన్షన్ పెట్టుకోకండి, మేమే మొత్తం చేస్తామంటారు. ఫోను చేసినా మళ్ళీ ఎత్తరు దాన్ని. ఇలాంటి వాళ్ళు చాలా చోట్ల, మీ సంఘం కాదు, జనరల్గా చెప్తున్నాను నేను. కొంతమంది అనుకుంటాం వీళ్ళు అసలు మనకి ఎప్పుడూ సహకరించరా అని. సరిగ్గా ఆ మూమెంట్లో వాళ్ళే కనిపిస్తారు. అక్కడికి వచ్చి పరిచయలో మంచి సహకారులుగా ఉంటారు. చూసిన వాళ్ళకి మాటలో ఎంత బాగా విధేయత కనిపిస్తుందంటే, వీడు అన్నాడు, అయ్యా నేను పోదును, ఎందుకు డాడీ మీకు ఇబ్బంది, నేను వెళ్ళిపోతాను కదా, మీరు సైలెంట్గా చక్కగా పడుకోండి, ఏసీ పెట్టుకొని అన్నీ చూసుకొచ్చేస్తాను అంటాడు. జరిగింది ఏంట్రా అంటే, పోను అన్నవాడేమో పొలంలోకి వెళ్ళి పనిచేశాడు, వెళ్తానన్నాడు అడ్రస్ లేకుండా పోయాడు. ప్రభు అడిగారు, వీరిద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడు? ఎవరు? ఇంకోలా చెప్తే, ఎవరు తండ్రి అధికారమునకు లోబడిన వాడు? ఇప్పుడు మనం కూడా చెక్ చేసుకోవాలి, నేను కేటగిరీ ఏనా, కేటగిరీ బీనా? ఆయన అధికారానికి లోబడినట్టు నటిస్తున్నానా, నిజంగానే లోబడ్డానా? లోబడితే పబ్లిసిటీ ఉండదు, లోబడితే జనాల ముందు ప్రశంసలు కోరుకోం, లోబడితే మనుషులు మనం మెచ్చుకోవాలని ఆశపడం. ఎందుకంటే మనంతటా మనం ఖచ్చితంగా దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఏమంటే కంచు మోగున్నట్లు కనకంబు మోగున, యశోదాభిర వినురవేమని వేమన గారు పద్యాన్ని రాశారు. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను. అది అసలు పద్యం. కంచు మోగునట్లు కనకంబు మోగున. అల్పుడు బలహీనమైన మనస్తత్వం గలవాడు, వ్యక్తిగత జీవితంలో స్థిరత్వం లేనాడు, ఎప్పుడూ గొప్పలు చెప్తాడు. నేనుంటే, నేనంటే, నేను అన్నానంటే, నేను తలుచుకున్నానంటే ఏం జరగదు. అది కంచు ఘనఘనఘన శబ్దం వస్తూ ఉంటుంది. భక్త పౌలు గారు చెప్పారు కదా, ప్రేమ లేనివాడైతే, ప్రేమ లేనివాడైతే, ప్రేమ లేని 3 సార్లు చెప్తాడు కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో. వాడెవడు? ప్రేమ లేనివాడైతే వ్యర్థుడు, ప్రేమ లేనివాడైతే గనగన మోగు తాళం అయి ఉంటాడు. మీరు గమనించండి, ఇక్కడ ఈ మొదటి కేటగిరీ సంఘాలలో ఉన్నంత కాలం సంఖ్య పెరిగినట్టు కనబడతా ఉంటుంది, సంఘాలు పెరిగినట్టు కనబడతా ఉంటుంది, కానీ పరలోక రాజ్యం మాత్రం సంతోషపడదు. ఎందుకంటే పరలోక రాజ్యానికి ఫిట్ అవ్వడం అనేది అధికారానికి లోబడ్డం మీదే ఉంటుంది.
ఆయన అధికారానికి లోబడిన వాడు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు, మిగిలిన వాళ్ళు ఎవరు ఉండరు. ఆ విషయాన్ని తర్వాత కూడా మనం చూద్దాం. రెండవ కేటగిరీ ఉంటారు, వాళ్ళంతటా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటారు, ఏ ప్రతిఫలాన్ని కోరుకోడు. సామెతల గ్రంథకర్త చెప్తాడు కదా, అంజూరపు చెట్టు పెంచువాడు దాని ఫలమును తింటాడు, యజమానిని మన్నించేవాడు గౌరవాన్ని పొందుతాడు. సింపుల్. యజమాన్ని మన్నించి అధికారానికి లోబడితే, ఇంకో చోట చెప్తాడు, చివరి వరకు నమ్మకంగా ఉన్న దాసుడు చివరకు కుమారుడిని ఎంచబడతాడని. చివరి దాకా నమ్మకంగా ఉన్నవాడిని కుమారుడిగా, ఆస్తిలో భాగం ఇచ్చేవాడుగా ఆ యజమానుడు చేస్తాడు. ప్రియులారా, ఈ సమయంలో మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారంకు లోబడినటువంటి, పోను అని చెప్పిన మనసు మార్చుకొని పోయినటువంటి వారిగా ఉండాలి. అక్కడ పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు, మీరందరూ చాలా భక్తిగా ఉన్నట్టు కనిపిస్తున్నారు, కానీ మీరెవరు అధికారానికి లోబడిన వారు కారు. మరికొంతమంది సమాజంలో తక్కువ స్థాయి ఉన్నారని చెప్పుకునే వాళ్ళు లోబడినట్టు ఉన్నారు, కానీ వారు మీకంటే ముందు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. యోహాను నీతి మార్గాన్ని వచ్చారు, మీరు నమ్మలేదు. సుంకర్లు వేశ్యలు నమ్మారు, అది చూచి అతని నమ్ముకున్నట్లు మీరు పశ్చాత్తాపడకపోతిరి, విధేయత కలిగి ఉండలేదని మాట్లాడటం మనం చూస్తాం. రెండవది, అధికారానికి లోబడ్డం అంటే ఒకటి విధేయత చూపించడం మాత్రమే కాదు, రెండు మన బ్రతుకులోను మన ఆత్మీయ సంబంధమైన జీవితంలో, ఇన్ ఫిజికల్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్ ఫలించి ఆయన భాగం ఆయనకి ఇచ్చేవారం కావాలి. అది రెండో ఉపమానం చెప్పారు. ఒక ఆయన ద్రాక్ష తోట నాటించాడు, ద్రాక్షల తోటి తొలిపించాడు, కంచి వేయించాడు, గోపురం కట్టించాడు, కాపులకు గుత్తకిచ్చి. ఆ చేను కాసేవారికి, తోట కాసేవారికి గుత్తకిచ్చి, అంటే కాంట్రాక్ట్కి ఇచ్చి ఒక డీల్ చేసుకొని, పండ్ల కాలమందు గుత్త చొప్పున, కాంట్రాక్ట్ చొప్పున నా పళ్ళు నాకు ఇవ్వమని తన దాసులు పంపిస్తే మనం చూస్తాం. ఏం చేశారు తెలుసా? ఒకరిని ఆ దాసులు పట్టుకొని కొట్టారు, మరొకరిని చంపారు, ఇంకొకరి మీద రాళ్ళు వేశారు. ఇంకా ఎక్కువ మందిని పంపిస్తే వారు ఆ ప్రకారమే చేశారు. చివరి కుమారుని పంపిస్తే అతన్ని కూడా చంపి స్వాచ్ఛము తీసుకుందాం అనుకొని ద్రాక్ష తోట వెలుపల పడేశారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఆ రోజు యూద మతంలో ఉన్న శాస్త్రుల పరిశీలన కోసం చెప్పిన మాట అయినప్పటికీ మనకు కూడా దేవుడు ఒక తోట ఇచ్చాడు. అది ఆధ్యాత్మిక జీవితం, సంఘ జీవితం, వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, వీటన్నిటి మధ్య ఆయన సంతోషపడే ఫలమునిచ్చు వారము కావాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? ఇంకో సింపుల్గా చెప్పనా, ఫలము అంటే నిన్నటి దినాన్ని మీరు గుర్తు చేసుకుంటారు. అంజూరపు చెట్టు ఫలించలేదు కాబట్టి ఆయన ఏం చేశాడు? దాన్ని శపించాడు. నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది, ఏ చెట్టు అయినా ఎప్పుడైనా అది కాసిన పళ్ళు తింటుందా? మీ ఊర్లో, మీ పెరట్లో జాన్ చెట్టు కానీ అది కాసిన పండు అది ఎప్పుడైనా తింటుందా? తింటే ఆ చెట్టు దగ్గర మనం ఉంటామా? మీరు చెప్పండి. ఉండం కదా. మాయదారి చెట్టు అది. ఏ చెట్టు అది కాసిన పళ్ళ తిందండి? ఎంత అందంగా, ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, ఎంత విస్తారంగా పండినా దాన్ని నాటినోడు తింటాడు న్యాయంగా. అయితే ఇంకొంచెం అన్యాయంగా చూస్తే దొంగోడు తింటాడు, మనం లేనప్పుడు తెంపేసుకుని పట్టుకుపోతాడు. కాసినోడు మర్యాదగా కోసుకుంటాడు, దొంగోడు కొమ్మలు ఎరగొట్టేసి కోసుకుంటాడు. కర్ర దెబ్బలు, రాళ్ళ దెబ్బలు దానికి ఎక్కువ తగులుతాయి. కాబట్టి అది అనవసరం కాయడం. ఎందుకంటే రాళ్ళతో కొడుతున్నారు, కర్రలతో కొడుతున్నారు, కొమ్మలు ఇరిసేస్తున్నారు, కొన్ని కాయడం మానేస్తుందా? విరవబడిన ప్రతి చోట ఇంకో 4 కొమ్మలు వచ్చి నెక్స్ట్ ఇయర్ కాపు బాగా పెరుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం ఆయన తోట కదా. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 9 ప్రకారం భక్త పౌలు అంటాడు, ఇదిగో మేము దేవుని జత పని వారమును, మీరు దేవుని గృహమును వ్యవసాయమునై ఉన్నారు. ఆయన వ్యవసాయం మనం, ఆయన తోట మనం. కాపు కాసే క్రమంలో ఎలా ఉన్నామంటే, ఎవరైనా మనల్ని ఎంకరేజ్ చేయలేదనుకోండి, కొన్ని కాని మాటలు మాట్లాడారనుకోండి, వెనకాల బ్యాక్ బయటకు ఉందనుకోండి, అందుకే పాస్టర్ గారు నేను చేయను అన్నాను. ఎందుకు వీళ్ళు ఎలా అంటారనే. ఎక్కడైనా చేయొచ్చు కానండి, మా సంఘంలో అసలు చేయకూడదు. మా సంఘస్థులకి అసలు మర్యాద తెలీదు. ఇలా అనుకున్నవాడు ఎప్పుడు ఆయన భాగం ఆయనకి ఇవ్వలేడు. కొట్టినట్టు, రాళ్లతో కొట్టినట్టు, తోట బయట పడేసినట్టు, స్వాచ్ఛం కోసం వారసుని చంపేసినట్టే కనిపిస్తుంది. వాస్తవానికి మన మీద జరుగుతున్న దాడి కానీ, మనకు దొరకని మర్యాదను కానీ, లేక మన మీద వస్తున్న వ్యతిరేకతలు కానీ దేన్ని పట్టించుకోకుండా నేను కాయడానుకున్నాను, పూయడానుకున్నాను, కొమ్మలు విరిచేసినా కూడా నా ఫలములు ఇవ్వడానుకున్నాను. మీరు గుర్తు చేసుకోండి, న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో చెట్లు రాజుగా చేసుకోవాలని అడవిలో అన్నీ కలిసి మీటింగ్ పెట్టుకొని ఒక చెట్టు దగ్గరికి వెళ్తాయి.
అంజూరపు చెట్టు అడుగుతాయి, నువ్వు రా మా మీద రాజుగా ఉండి అంటే, నేను నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను నరులకి ఇవ్వకుండా మానేసి మీ మీద చెట్టుని అటు ఇటు ఊగడానికి వస్తానా అంది. నాకు పర్పస్ ఉంది నా జీవితానికి, నేను ఫలించాలి, ప్రజల ఆకలి తీర్చాలి. ద్రాక్ష చెట్టు అంటే నరులను దేవుణ్ణి సంతోషపరిచే ద్రాక్షరసం ఇవ్వకుండా నేను రాజునవుతానా? ఒలివ చెట్టు అంటే ఇదిగో దేవుని మందిరంలో దీపం వెళ్ళడానికి నూనె ఇవ్వకుండా నేను మీ మీద రాజునై ఉంటానా? మరి ఎవరుంటారు? ముళ్ళ చెట్టుని అడిగితే అంది, శబాస్, ఇంతకాలానికి టాలెంట్ గుర్తించారు మీరు. ఏంటండి, ఇంతకాలానికి రైట్ పర్సన్ దగ్గరికి వచ్చారు. అనవసరంగా వాళ్ళ వీళ్ళ దగ్గరికి వెళ్ళారు. ముందే నా దగ్గరికి వస్తే ఎప్పుడో మీ పని అయిపోను. ఇప్పుడన్నా అయిపోద్ది పని. ముళ్ళ చెట్టుది ఏం పని అండి? రండి, నన్ను రాజుగా చేసుకోండి, నా పాలనలో హ్యాపీగా ఉండండి, లేదా నాలోంచి అగ్ని బయలుదేరి మిమ్మల్ని కాల్చేస్తుంది. మనందరూ ఎరిగిన విషయాలే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏది నిజమైనటువంటి అధికారానికి లోబడింది అంటే తన పర్పస్ అర్థం చేసుకొని, దేవుని చిత్తం ఏంటో నా జీవితంలో అర్థం చేసుకొని అందుకు తగ్గట్టు వెళ్ళిపోవడమే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయ్యగారు అన్నారు, అయ్యగారు మాది చిన్న సంఘం, మీరు పెద్ద సంఘంలో ఎక్కడ? చిన్న పెద్ద సంఘాలు ఉండవు కదండి. అయ్యగారు ప్రేమతో అన్నారు కానీ దేవునికి స్తోత్రం. సంఘం సంఘమే, దేవునికి స్తోత్రం చెప్పండి. చిన్న పెళ్లి కూతురండి, పెద్ద పెళ్లి కూతురండి అంటే పెళ్ళికి పనికిరాదా? సైజులో పెద్దది ఉండొచ్చు, సైజులో చిన్నది ఉండొచ్చు. సైజులో అంత మాత్రం చేత ఈ చిన్నదానికి చిన్న పెళ్ళి, పెద్దదానికి పెద్ద పెళ్ళి. ఆ పెళ్ళి అంటే పెళ్ళే. పెళ్లి తర్వాత జరగాల్సినటువంటి ఆ జీవనం అంతా ఒకే విధంగా ఉంటుంది. మనం గుర్తుపెట్టుకుంటే మన జీవితాల్లో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. వారి పట్ల ఒక ఉద్దేశం ఉంది, నా పట్ల ఒక ఉద్దేశం ఉంది, మీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. అది అర్థము చేసుకున్నప్పుడు జీవన సాఫల్యము పొందుతాం. దేవుని స్తోత్రం. లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్స్ అని ఇస్తారు చూసారా? చాలా చోట్ల డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటూ ఉంటారు అనుకోండి, లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్స్. కానీ మన జీవితానికి అనునిత్యము దేవుడు ఒక అవార్డు సిద్ధపరుస్తారు. నాకు మెమోంటో ఇచ్చారు కదా, అలా దేవుడు మనకి ఇస్తూ ఉంటారు. ఏంటంటే నీ జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటో అర్థం చేసుకుని అలా బ్రతికిన రోజున యు అచీవ్డ్ ద ఫుల్నెస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ పట్ల దేవుడు ఏం సంకల్పించాడో అది జరుగుతుంది. ఇక్కడ భాగం ఇవ్వడం కోసం తోట గుత్తకిస్తే పండ్ల కాలమందు పోను కాయకపోతే ఆయన అడక్కపోను, ఫలములు ఫలించినప్పుడు ఆ ఫలములలో భాగం ఇవ్వకుండా ఆయన నష్టం కలిగించాలని చూసారా? ఇప్పుడు మనం గమనించిన మన జీవితంలో ఈరోజు మనకున్నది ఏది మనది కాదు. ఈరోజు మనకు నీ సంతోషం మనం తెచ్చుకున్నది కాదు, ఈ ఆరోగ్యం మనం తెచ్చుకున్నది కాదు, మన కుటుంబాలలో ఉన్నటువంటి ఈ ఎస్టాబ్లిష్మెంట్ మనం తెచ్చుకున్నది కాదు. యథార్థంగా ఆలోచిస్తే ఇదంతా కేవలం అయిందయ్యా. దేవునికి మహిమ కలిగిన గాక. నేను ప్రతిరోజు కృతజ్ఞతతో ప్రభువును స్తుతిస్తాను ఫర్ ఈచ్ సింగిల్ డే. నేను ఇంకొక రోజు ఊపిరి పీలుస్తున్నానంటే అది కేవలం దేవుని కృప. 10 ఏళ్ల క్రితం హార్ట్ అటాక్తో ప్రాణం పోయిన పరిస్థితుల్లో, బ్రతకడానికి కొంచెం కూడా అవకాశం లేని పరిస్థితుల్లో దేవుని కనికరించేత బ్రతికాను. నేను తిరిగి చూసుకుంటే 10 ఏళ్ళు అయిపోయింది. ఆ టైంలో నాతో పాటు నాకు తెలిసిన వాళ్ళు ఎవరైతే గుండెపోటుకు గురయ్యారో ఒక్కళ్ళు భూమి మీద లేరు, నేనే ఉన్నాను. కరోనాలో బ్రతికేశాను నేను, భయంకర యాక్సిడెంట్లో బ్రతికాను నేను. ఇదేదో మన గొప్పతనం కాదు, కేవలం ఆయన కనికరించిన ఆయుష్. కుటుంబాల్లో క్షేమద. లాస్ట్ 15th నా కొడుకుకి యాక్సిడెంట్ అయింది. ముందు నుంచి ప్రభువు చెప్తున్నారు, నేను ప్రార్థన చేస్తూ ఆ రోజు కూడా చెప్పాను, నాన్న భయంకర శోధన రాబోతుంది, నువ్వు పెద్ద యాక్సిడెంట్ గురి కాబోతున్నావు, ఎస్కేప్ అవుతున్నారు, జాగ్రత్త, ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఆరాధనకి వెళ్తున్నారు తన ఫ్యామిలీ, తన భార్య, 2 బిడ్డలు, ఇంకో 2 సండే స్కూల్ పిల్లలు. రోడ్లో కారు లారీ కిందకి వెళ్ళిపోయింది. వరుసగా ముందెళ్ళే లారీలు టక్ 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 మన బ్రేక్ వేయాల్సి వచ్చింది, ఎవడు అడ్డొచ్చాడని. వరుసగా హిట్ అయ్యి ఆ కొలసంలో కారు లారీ కిందకి వెళ్ళిపోయింది. చిన్న పిల్లలు ఉన్నారు, 4 నెలల పాప, 2.5 ఏళ్ల పాప, 6 ఏళ్ల బాబు, ఇంకొకడేమో 11 ఏళ్ల పిల్లాడు. దేవుని మహాకృప, కారు పోయింది డ్యామేజ్ అయ్యి, పిల్లల ఒంటి మీద ఒక్కళ్ళకి చిన్న గీత పడలేదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అది చూసిన వాళ్ళందరూ, పాస్టర్ గారు మీ దేవుడు ఎంత గొప్పోడండి, ఈ స్పాట్లో యాక్సిడెంట్ అయ్యి అసలు దెబ్బ కూడా తగలకుండా బయటపడదు మీ కుటుంబమే, నిన్న 2 కాళ్ళు ఇరిగిపోయాయి, 5 రోజుల కింద చచ్చిపోయారు అక్కడే అదే స్పాట్లో. ఇప్పుడు చెప్పండి, మా వాడికి బాగా డ్రైవింగ్ వచ్చు కాబట్టా, ఎస్కేప్ అయ్యే స్కిల్స్ ఉన్నాయి కాబట్టా? కాదండి, దేవుని కృప, దేవుని కనికరం మీ పట్ల లేదా? మరి ఇంత బాగా కాశారు కదా, ఆయన భాగం ఏది? ఆ కాపులో భాగం ఇవ్వాలి. అనుభవిస్తున్న క్షేమంలో, సంతోషంలో, ఆనందంలో, ఆరోగ్యంలో, ఆశీర్వాదంలో
ప్రభో ఇది నువ్వు చేసిందని అనుకోండి, ఆరాధనలో ఎవ్వరు ఎంకరేజ్ చేయక్కర్లేదు, మనకి తెలియకుండా కళ్ళంటి నీళ్లు గారిపోతూ ఉంటాయి. హృదయం తెరిచి ప్రభును స్తుతిస్తూ ఉంటాం, బ్రతుకులో దేవునికి భాగం ఇచ్చేస్తూ ఉంటాం. ఇది మొదటి మాట. అధికారము ఆయనకి ఎంత ఉందో ఆ అధికారానికి విధేయులమైతే మనము కూడా అంత ఆశీర్వాదం పొందుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవది దిద్దుబాటు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఈ ఈ ఈ లేఖన భాగాల్లో ప్రభువు మాట్లాడిన మాటల్లో రెండవ మాట దిద్దుబాటుకు సంబంధించింది. మొదటి అధికారం అని చెప్పాను, రెండవది దిద్దుబాటు. ఏమిటా దిద్దుబాటు? దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సరైన రీతిలో వాడుకోవాలి, దిద్దుకుని వాడుకోవాలి. అదే 22వ అధ్యాయంలో మొదటి ఉపమానంలో మనం చూస్తాం. పరలోక రాజ్యం తన కుమారునికి పెళ్లి చేసిన ఒక రాజును పోలిందని చదువుతాం. పెళ్లి విందుకి చాలా మందిని ముందుగానే ఎస్టిమేషన్ చేసుకుని ఇన్విటేషన్ ఇచ్చిన గెస్టులు ఉన్నారు. విందు రెడీ అయిపోయాక వాళ్ళు పిలిస్తే వాళ్ళు ఏం చేశారు? 5వ వచనంలో లక్ష్యము చేయక పొలముకొకడు వర్తకానికొకడు వెళ్ళారు. మరి కొందరు వారిని పట్టుకొని అవమానపరిచి చంపారు. మీరు గమనించండి, వీళ్ళకి ఏం లేదు. ఇచ్చిన ఇన్విటేషన్కు లోబడి సరిగ్గా సిద్ధపడి ఆ పెళ్లి విందుకు వచ్చి సంతోషపడే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. సరే, వాళ్ళకి శిక్ష విధించి ఇంకొంచెం ఆ ఆశీర్వాదాన్ని ఎక్స్పాండ్ చేశాడు. రాజు ఏం చేశారు తెలిసేప్పుడు పెండ్లి విందు సిద్ధంగా ఉంది, పిలవబడ్డ వారు పాత్రలు కారు కనుక రాజమార్గాలకు పోయి రోడ్లో ఉన్న వాళ్ళందరినీ పిలవమన్నాడు. మంచోళ్ళు చెడ్డోళ్ళు కనబడిన వాళ్ళందరినీ పోగు చేస్తే విందుకు వచ్చేసారు. పెండ్లి శాల నిండిపోయింది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఆ ముందు కొట్టినోళ్ళు, ఆ విందు ఇన్విటేషన్ అవాయిడ్ చేసిన వాళ్ళు యూదా సమాజం అనుకుంటే, ఈరోజు పెండ్లి విందులోకి వచ్చిన వాళ్ళందరూ మనమే, రాజమార్గాల్లో ఉన్న వాళ్ళం, ముందుగా పెండ్లి విందు కోసం నిర్ణయించబడ్డ వాళ్ళం కాదు. మంచోళ్ళు చెడ్డోళ్ళు రకరకాల పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు పెళ్ళికి పిలవగానే వచ్చేసి భోజనాలు చేసేస్తున్నారు అందరూ. నేను ధ్యానించిన దాని ప్రకారం, నాకు అర్థమైన దాని ప్రకారం ఏంటంటే, కొన్ని సమాజాల్లో కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి, మనం కూడా చూస్తాం. చావుకి వెళ్తే ఒక రకమైన బట్టలు వేసుకెళ్తారు. ఏమండి, పార్సీస్ కానీ ముస్లిమ్స్ కానీ ఇలాంటి వాళ్ళు కొందరు చూడండి, చావుకి వెళ్తే కొందరు నల్ల బట్టలు వేసుకెళ్తారు, కొందరు తెల్ల బట్టలు వేసుకెళ్తారు. అవునా? ఫంక్షన్కి వెళ్తే ఇక మనం చెప్పక్కర్లా, ఎక్కడ లేని సింగారాలు మన మీదకి వచ్చేస్తాయి. పెళ్ళికి వెళ్ళామనుకోండి, ఇక చూడాల మ్యాచింగ్ల కోసం అక్కలో చెల్లెళ్ళు ఎంత తాపత్రయపడిపోతారో. ఏమండి, మ్యాచింగ్ చెప్పులు, మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగు, మ్యాచింగ్ ఇయర్ హ్యాంగింగ్స్, ఇంకన్నీ A to Z మ్యాచింగే. అన్నీ మ్యాచ్ అవుతాయి, పక్క ఆయన మ్యాచ్ అవ్వడం. అయినా ఏదోలాగా ఆయన కూడా మ్యాచ్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. విసుగుతానే ఉంటారు, ఈ మనిషి ఎలా తగిలాడో నాకు అనవసరంగా మ్యాచింగ్ లేనోడు చేసుకుని అనుకుంటా ఉంటారు. పెళ్ళికి వెళ్తే కనీసం గౌరవప్రదంగా వెళ్ళాలి. వాళ్ళకు ఒక సాంప్రదాయం ఉంది. విందుకు వెళ్ళిన వాళ్ళు పెళ్లి వస్త్రం వేసుకెళ్ళాలి, పెళ్ళికి నిర్ణయించబడిన వస్త్రాలు వేసుకెళ్ళాలి. ఒక ఆయన రాస్తాడు, కొన్ని సమాజాలలో ఒకవేళ వస్త్రము లేని వాళ్ళు ఎవరైనా వస్తారేమో అక్కడ కొన్ని స్పేర్ ఉంటాయంట, అక్కడికి వెళ్ళా కనీసం అది వేసుకొని కూర్చోవాలి ఆ కాసేపటికి. ఇంత తెలిసి దారిలో పోయేవాడిని తీసుకొచ్చి భోజనం పెడితే ఒకడు ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోయి హ్యాపీగా తినేస్తున్నాడు. అక్కడ చూడ్డానికి వచ్చాడు ఈయన, చూడ్డానికి వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమని పిలిచాడు తెలుసా? ఎంత మంచి మాట రాయబడిందో. రాజు 11వ వచనం 22:11 కూర్చున్న వారిని చూడ లోపలకు వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకున్న ఒకను చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అని అడగగా వాడు మౌని అయి ఉండేను. ఏమడిగాడు? ఎవడు రాయుడు? పెళ్లి బట్టలు లేకుండా వచ్చాడు అన్నాడా? ఎంత మర్యాదగా, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా ఎలాగొచ్చావు? వాడు సమాధానం ఎలా చెప్పొచ్చు? దారెంటి పోయేవాడిని పిలిస్తే పెళ్లి బట్టలు ఎలాగ వస్తాయండి అని, అవునా? కానీ వాస్తవానికి అక్కడికి వచ్చాక త్రోవలో ఉన్న వాళ్ళు వస్తే ఆ కాసేపు వాడు వేసుకోవడం బట్టలు ఇచ్చి ఉండేవారు. వీడు పిలిచారు తినేద్దామనే ఫీలింగ్లోనే ఉన్నాడు తప్ప అక్కడ ఉన్న కష్టం ఫాలో అయ్యే ఆలోచన లేదు. గుర్తుపెట్టుకోండి, వాడికి ఏ ఇష్టం లేదు? దిద్దుబాటు, కరెక్షన్ ఇష్టం లేదు. కరప్టెడ్ పీపుల్కి కరెక్షన్ నచ్చదండి. మనం అందరం ఒకప్పుడు పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారమై ఉండగా ఆయన యేసు క్రీస్తునందు మనలను బ్రతికించాడు. ఇప్పుడు ఆ రెఫరెన్స్తో ఆయన ప్రేమను గుర్తు చేసుకొని
ఈ పెండ్లి విందులో సంఘ జీవితంలో జీవిస్తున్న మనం ఆ పెండ్లి విందులోనికి వెళ్ళడం కంటే ముందు ఏం చేయాలి? వీ హ్యావ్ టు మెయింటైన్ ద రోబ్ ఆఫ్ వెడ్డింగ్. పెండ్లి వస్త్రాన్ని కనీసం మెయింటైన్ చేయాలి. వస్త్రం అంటే నీతి క్రియలు, పరిశుద్ధుల నీతి క్రియలు, దేవుని బిడ్డలు కలిగి ఉండాల్సిన క్రియాపూర్వక జీవితం. నాకు నచ్చినట్టు నేను ఉంటా అంటే కుదరదు. దేవుని పిల్లలు అందరికీ జవాబుదారి చెప్పాల్సిందే. మిమ్మల్ని హేతు అడుగు ప్రతివాడికి సాత్వికముతో జవాబు చెప్పేవారై ఉండాలంటాడు తీతు పత్రికలో. సమాధానం చెప్పడానికి రెడీగా ఉండాలి. నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు? ఎందుకు ఇలా ఉన్నావు? మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా అన్నారనుకోండి. మీరు చర్చికి వెళ్తారు కదా అంటే మా ఇష్టం అనడానికి లేదు. అంటే చర్చికి వెళ్ళేవారు ఎలా ఉండాలో ఒక లెక్క ఉంది. సమాజం దాన్ని కోరుకుంటుంది. అది మనకు కలిగి బ్రతికితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పెళ్లి వస్త్రం లేకపోతే అప్పుడు అడుగుతాడు, ఎలాగొచ్చావు? సైలెంట్గా ఉన్నాం అనుకోండి, వీడు కాళ్ళు చేతులు కట్టి ఎక్కడ అంటే నరకం. నేను ఎప్పుడో కరోనాలో ఒక మెసేజ్ చేశాను, నా ఛానల్లో ఉంటుంది, నరకానికి వెళ్ళే పరిశుద్ధులని. పరిశుద్ధులు కూడా నరకానికి పోతారండి. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధులనే పేరుంది కానీ పరిశుద్ధులు తగ్గట్టు బ్రతికిన సంగతి లేదు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇది దిద్దుబాటుకు సంబంధించిన అంశం. ఈ క్రిందకు వస్తే పరిసయ్యుల్ని 6 రకాలుగా గద్దింపుకు తీసుకొచ్చారు ప్రభు. 23వ అధ్యాయం అంతా మనం చూస్తాం. 23వ అధ్యాయంలో ఆ సంగతులని మనం చదువుతున్నప్పుడు వరుసగా చెప్పేస్తాను, మనకి సమయం లేదు కనుక. 23వ అధ్యాయం 13-14 వచనాల్లో మీరు పరలోక రాజ్య ద్వారాలు మూసేస్తారు అన్నాడు. మనం దేవుని సన్నిధిలో ఉన్నవారం, ముందు వచ్చిన వారం, వెనక వచ్చే వారికి ద్వారాలు తెరిచి ఉంచాలి. అది దిద్దుబాటు. మనకు అర్థం అవడం కోసం చెప్తాం. మనకు చక్కగా చైర్స్ వేసి ఉన్నాయి. లోపలికి రాగానే ఎక్కడ కూర్చోవాలా? ఎక్కడ ఫ్యాన్ ఉంటే అక్కడ కాదండి, ఫ్రంట్ లైన్లో కూర్చోవాలా. ఆ లైన్ ఫిల్ అయ్యాక సెకండ్ లైన్లో కూర్చోవాలా. కానీ మనం ఏం చేస్తాం? సంతలో పుచ్చొంకాయలాగా అక్కడక్కడ కూర్చుంటాం. వెనకాల వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు కొంచెం లేటుగా వచ్చిన వాళ్ళు ముందు ఖాళీ ఉంటుంది, ముందుకు రావడానికి సిగ్గుపడతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాధలు ఉన్నాయి, ఏదో పాపం సిగ్గుపడతానే వచ్చారు. ఆ ముందులోకి వస్తే నాలాంటి వాడు కొంచెం కోపం వస్తే అందుకే చెప్పాను టైంకి రమ్మని అన్నాను అనుకోండి, వాళ్ళు ఏమైపోతారు? పాపం హర్ట్ అవుతారు. ఈ గుడికి లాభం లేదు అని మానేస్తారు. తప్పు ఎవరిది? అన్నవాడిది కాదు, వచ్చిన వాళ్ళది కాదు, ముందు వచ్చిన వాళ్ళది. ముందు వచ్చిన ఎక్కడ కూర్చోవాలా? ముందు వచ్చిన ముందే కూర్చోవాలి. అంటే సింపుల్. ఈ ప్లేస్ మూసేసినట్టు నీ ప్రవర్తన వలన, నీ మాటల వలన, నీ చేతల వలన వెనకాల వచ్చేవాళ్ళు ఎవరైనా అభ్యంతర పడితే వారు ముందు పరలోక రాజ్యాన్ని ఏం చేసాం? మనం మూసేసాం. దిద్దుబాటు చేసుకుందాం. మనము త్రోవ కావాలా, మనం బ్యారికేడ్స్ కాకూడదు. వచ్చేవారు మనల్ని చూసి పరిగెత్తుకుని రావాలి, ఆటంకపరచబడకూడదు. రెండవ మాట 15వ వచనంలో ఉంటుంది, మతములో కలుపుకోవడానికి సముద్రాలు చుట్టూ వస్తారు, వాడు వచ్చాక మీకంటే 2 నరకపాత్రునిగా చేసేస్తారు. మనం సింపుల్గా చెప్తే కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడదీసిందంట. అర్థమవుతుందా? మనం ఎవరితో ఉన్న స్నేహం చేస్తే మనలో ఉన్న మంచి లక్షణాలు వాళ్ళకి అందేలా చూడాలి. మనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టమైన గుణాలు వాళ్ళకి వచ్చేలా చూడాలి. ఈరోజు సంఘం అలా లేదు కాబట్టి దైవజనులు గుండ్లు పగలగొట్టుకుంటున్నారు. ఎవడెవడో వచ్చి సంఘాన్ని డిస్టర్బ్ చేసేస్తున్నాడు. సంఘంలో ఉన్నవారు నమ్మకస్తులుగా ఉంటే, కలుపుకున్న వాడిని మనకంటే గొప్పోడుగా చేయగలిగితే, వెనక వచ్చిన వాళ్ళు మనకంటే గొప్పోడుగా చేయగలిగితే, మీ సంగతి నాకు తెలియదు, చాలా సంఘాల్లో కొత్తగా వచ్చిన వాళ్ళని పాస్ గారు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ముందు వచ్చిన వాళ్ళు కాస్త తక్కువ పలకరించి, లేటుగా వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎక్కువ పలకరిస్తే వీళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? అంతేనండి, మనం పాతబడిపోయాం. ఏమైపోయాం? మనం ఎందుకు గుర్తుంటాం ఆయనకి? అప్పుడు పడ్డ ప్రయాస, అప్పుడు పడ్డ కష్టం ఆయన ఎందుకు గుర్తుంటాయండి? గుర్తుండక కాదు, అమ్మ ఇంట్లో చిన్న బిడ్డల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తుంది. కాస్త ఎదుగునోడిని మన ప్రక్కన పెడుతుంది. అమ్మా నీకు తమ్ముడు అంటే నీ ఇష్టం, నేనంటే నీకు ప్రేమ చచ్చిపోయిందంటే వాడికి అప్పుడు అర్థం కాలేదు. అది వీడే తమ్మును కూడా చూడాలి. సంఘంలో ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు నూతనంగా వచ్చే వాళ్ళకి ప్రోత్సాహం కావాలా. అయ్యారు మా ఇంటికి రాపోయినా పర్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నాకు కొన్ని బిజీ షెడ్యూల్స్లో
మా విశ్వాసాలు దర్శించడం చాలా తక్కువ టైం ఉంటుంది నాకు. వరుసగా 10 ఇళ్ళు ఉంటాయి అనుకోండి, మధ్యలో 1-2 ఇంటికి వెళ్తాను, మిగతా వాళ్ళని హాయాలనుకుని వెళ్ళిపోతాను. వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు, ఇంకోసారి మా దగ్గరికి వస్తారులే అనుకుంటారు. దేవుడు మన పట్ల చూపించే ప్రేమ మన పట్ల చూపిస్తాడు. దైవజనుడి పక్షపాతం ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ మాకు అతిశయ కిరీటాలు, మిమ్మల్ని బట్టే మేము బ్రతుకుతున్నాం, మీ వల్లే మాకు బహుమానం వస్తుంది, అందుకు ఎందుకు పోగొట్టుకుంటాం మిమ్మల్ని? కాబట్టి ఇక్కడ పరిశీల లక్షణం ఇలా జరిగిపోయింది. ప్రియులారా, మన టైం అయిపోతుంది. ఇక మూడవది, వారికి ఏం దిద్దుబాటు రాలేదు తెలుసా? మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద మనసు పెడతారు. బంగారమా, పరిశుద్ధపరిచే దేవాలయమా, బలిపీఠమా, బలిపీఠం మీద అర్పణమా, దేవాలయమా, ఇలా కంపారిజన్ చేసుకుంటే కళ్ళ బాగా కనిపించే వాటి మీదే మనసు పెడతారు. విశ్వాసం అంటే ఏంటి? కనబడిన వాటిని చూడడం. మోషే కోసం ఏం రాయబడింది? 11:24 హెబ్రీ పత్రికలో, విశ్వాసమును బట్టి అతడు ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమనుభవించడం యోగ్యమని మేలుని ఎంచుకొని అదృశ్యమైన వాడిని నిదానించు చూచున్నట్లు స్థిర విశ్వాసం కలిగి వెళ్ళిపోయాడు. కనబడం దాన్ని చూస్తూ వెళ్ళాడు. ఈరోజు మనకు కనబడేదే భక్తి, కనబడేదే భక్తి. దేవుడు 100 ఇస్తే 100 సంగతి మర్చిపోయి ఇవ్వలేని ఒక్కదాని కోసం ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుడు చూడండి ఎంత అడిగినది ఇవ్వలేదు, మరి ఇవన్నీ ఏంటి? మనుషుల గుణమే అది. ఉన్నాయన్నీ మర్చిపోతాం, లేని దానికోసమే ఇటుకలాడుతూ ఉంటాం. ఇచ్చినవన్నీ గుర్తుపెట్టుకుంటే అన్ని ఇచ్చినోడు ఇది ఎందుకు ఇవ్వలేదని ఆలోచిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిద్దుబాటు అవసరం. నీకు ఇవ్వలేదంటే నీకు అవసరం లేదని, ఆలస్యం చేసాడంటే టైం ఇంకా అవ్వలేదని, అడిగినా ఇవ్వలేదంటే దానివల్ల నువ్వు నష్టపోతావని. ఇది మనకు అర్థమైన రోజున దేవుని మహింపరుస్తాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా ఆ తర్వాత 4వ దిద్దుబాటు చెప్తాడు. మీరు 10వ భాగం ఇస్తున్నారు పుదీనాలో జీలకర్రలో కూడా, కానీ ప్రధానమైన నీతిని, న్యాయాన్ని, కనికిరాన్ని వదిలేశాడు. ఇచ్చేది కాదు, బ్రతికేదాన్ని గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? గంగిగోవు పాలు గరిటెడైన చాలు, కడివడైననేమి కరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైన చాలు. నాకు వేమన పద్యాలు, సుమతి పద్యాలు భలే ఇష్టం. మీకు గుర్తుకొచ్చింది అనుకుంటున్నాను. చిన్నప్పుడు మీరు కూడా తెలుగు మీడియం అయితే చదువుకోవచ్చు. ప్రేమతో పెట్టింది బిస్కెట్ అయినా బాగుంటుంది. ఆయన మన దగ్గర నుంచి ఏం ఆశపడతా ఉంటాడు? ఏటి నువ్వు కానికి సరిపోద్దా? కాదు. కనికరము, నీతి, న్యాయం, ప్రేమ, పరిశుద్ధత అనే వాటిని మెయింటైన్ చేయాలి. దిద్దుబాటు అవసరం. ప్రియులారా, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ తర్వాత బయటకు బాగుండి లోపల కప్పటం, ఆ తర్వాత కీడు చేసే వారితో సహకరించి సమాధులు కట్టడం, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మనం దిద్దుబాటుకు రావాలి. ఆఖరి మాట చెప్పేస్తాను. మొదటిది అధికారం, రెండవది దిద్దుబాటు, మూడవది సిద్ధపాటు. శిష్యులతో మాట్లాడారు, ప్రభువా నువ్వు ఎప్పుడు వచ్చేస్తావు, గుర్తులేంటి అంటే, నేను వచ్చే ముందు ఏం జరుగుతుందో చెప్పనా? అనేకులు మిమ్మల్ని మోసం చేస్తారు. 24వ అధ్యాయం. అనేకులు మోసం చేస్తారు, 4వ వచనంలో ఉంది. ఇప్పుడు ఎన్ని రకాల మోసాలు ఉన్నాయో తెలుసా? సంఘంలో, పరిచర్యలో, బోధలో, భక్తిలో అన్నీ కావండి. సులువుగా భక్తులు మోసపోతూ ఉంటారు. మీరు మోసపోకండి. ఇది సిద్ధపాటు. తీయని మాటలు చెప్పేవాళ్ళు చూసి మోసపోకండి. ప్రేమ ఒలకబోసే వాళ్ళు చూసి మోసపోకండి. బైటింగ్ ఎర చేస్తే అది చూసి మోసపోకండి. చాలా సంఘాలు ఇలాగే అవుతున్నాయి కదా. ఎంత దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయో తెలుసా? ఎవడో భయపెడితే మోసపోకండి. ఇక చంపేస్తారంట, సుప్రీంకోర్టు అలాగే ఉంది, గవర్నమెంట్ ఎలాగ ఉంది, బీజేపీ అలాగ 100 మంది రానివ్వండి, నువ్వు ఆ లెక్కలో లేకపోతే ఎవడి తలెంట్రికి కూడా లాగలేడు. దేవుని స్తోత్రం కలిగినే కాక. నువ్వు ఆ సంకల్పంలో, ఆయన సంకల్పంలో ఉంటే 100 మంది అడ్డొచ్చినా నువ్వు చచ్చిపోతావు. సింపుల్ లాజిక్. జూలియస్ సీజర్ అన్నాడు, ఐ అండ్ ద డెత్ ఆర్ ద ట్విన్స్, బట్ ఐ ఆమ్ ఎల్డర్ దాన్ ద డెత్ అని. చావు నేను కవల పిల్లలం, నేను పెద్దోడిని. అంటే అర్థం ఏంటి? చావు ఎవరి మాట వినాలి? చిన్నోడు పెద్దోడు మాట వినాలి. మరణం నా మాట వినాలి, కానీ నేను మరణం మాట విన్నా. అంటే చావుకు నేను భయపడను అన్నాడు. ఈరోజు కష్టానికి, శ్రమకు, బాధకు, బలహీనతకు భయపడిపోయే తత్వం ఉండదు. మోసపోకండి, దేవుడు మీకు తోడై ఉంటాడు. ఆ తర్వాత చెప్తాడు, యుద్ధాలు, కరువులు, భూకంపాలు, ప్రేమ చల్లారిపోవడం, ఇలా మొదటి పారాగ్రాఫ్లో 6 సంగతులు కనబడతా ఉంటాయి. లోకంలో భయంకర పరిస్థితులు, నోహ దినం లాంటి దినాలు,
తింటూ త్రాగుతూ ఇల్లు కట్టుకుంటూ పెళ్లి చేసుకుంటూ ఎక్కడ చూడండి ఫ్లాటా ప్లాటా. అర్థమవుతుందా? ఎక్కడ ఫ్లాట్ అయిపోతున్నారు జనాలు? నోహ దినాలు ఎలా ఉన్నాయి? తిన్నారు, త్రాగారు, ఇల్లు కట్టారు, పెళ్లి చేసుకున్నారు. ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళే పెళ్ళిళ్ళే పెళ్ళిళ్ళే. మొన్న ఒకడు వచ్చాడు, అయ్యగారు మా పాపకు ఫస్ట్ బర్త్డే మీరు రావాలని. ఎంత ఖర్చు పెడుతున్నావురా అన్నాను. జస్ట్ అంటే 1000 మందికి భోజనాలండి. మెనూ ఏంట్రా? ఇలా చేస్తున్నానండి. డెకరేషన్ ఎవరికి ఇచ్చారా? పలానా ఇటు కొప్పలకి ఇచ్చానండి. బడ్జెట్ ఎంతరా? 4 లక్షలండి. ఎంతకాలం బట్టి దాచావరా అని అడిగాను నేను. ఈ అన్నాడు. దాయిడే లేదంటాడు. అత్తగారేమో 1 లక్ష ఇస్తానన్నారంట, వాళ్ళ అమ్మాయేమో 1 లక్ష ఇస్తానందంట. 2 లక్షలు ఫైనాన్స్లో తీసుకుంటాడంట. రేపు పనికి మాలోడా, ఇలాంటి ఫంక్షన్లు చేసే బదులు అమ్మ అత్త ఇచ్చిన 2 లక్షల పిల్లకి దాస్తే అది చదువుకోవడానికి పని చేస్తుంది. ఈ బర్త్డే చేయకపోయినా ఏం పని చేయదు. నేను రాని పోన్నాను అవతలకి. నేను రానా? అక్కడికి వచ్చి నీ పాపంలో నేను పాలు మోడడం వెళ్తూ 10,000 ఇస్తాడు. భలే చేస్తున్నావు బ్రదరు, సూపర్, నీళ్ళంటూ లేదు, నీకు ఎక్కువ ఇస్తాడు. ఆ దరిద్రం నాకు వద్దు, నేను రాను అని చెప్పాను. నేను వాళ్ళ అమ్మకి అత్త కూడా ఫోన్ చేసి చెప్పాను, పైసా ఇవ్వకండి, ఆ పిల్ల పేరుని బ్యాంకులో వేసేయండి అని. ఈసారి 4 లక్షలు అప్పు చేసుకుంటాడు, వడ్డీలు కట్టలేక సంకనాకెత్తాడు. ఇవి సిద్ధపాటు దినాలండి. ఎలా ఉన్నారు? నోహు తినడం కట్టుకోవడం, ఎక్కడ చూడ విపరీతమైన భోజనాలు, అందులో సగం అక్కడ డస్ట్బిన్లో ఉంటాయి. ఎంత దుర్మార్గం అండి. మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తాం, ప్రభువా ఇచ్చిన ఆహారాన్ని ఆశీర్వదించిన ఆయన తినేసి మళ్ళా బలంతో సేవ చేయాలి. ఇచ్చింది అనంత తినాలి కదా. వీడు ప్రార్థన చేసిందని సగం పారేస్తున్నాం అంటే నీకు దేవుడి మీద కొంచెం కూడా భయం కానీ గౌరవం కానీ లేదు. వన్స్ యు ప్రేడ్, ఇట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని తినాలా, లేదా ప్రార్థన చేసే ముందు ఇంత జాలనుకొని పెట్టుకోవాలా. అడిగితే మళ్ళా పెడతారు, పొమ్మంటారా ఏమన్నా, మళ్ళా పెట్టుకో. కంచం నిండా పెట్టేసుకోవడం. కొంతమంది కళ్ళు నిండితే కానీ కడుపు నిండదంట. ఈ దరిద్రం అన్నమాట. సిద్ధపడదాం, మోసపోకండి. ఫైనల్ వర్డ్ చెప్తున్నాను. ఇదంతా ఎలా కంపేర్ చేశాడంటే, యజమానుడు తన ఇంటి వారికి అన్నం పెట్టడానికి తగిన కాలాన్ని చూడమని పెట్టిన దాసుని లాగా ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సంగతులన్నీ మన ఇంట్లో ఉన్న దాసులే. టైంకి అన్నం పెట్టాలి, టైంకి సంరక్షించాలి, టైంకి అధికారానికి లోబడు, దిద్దుబాటు చేసుకో, సిద్ధపడి ఉండు. లేదు ఇంకా టైం ఉంది. చాలామంది ఏమంటారు చెప్పిన, రేపు చూద్దామండి అయ్యగారు. ఏదైనా ఒక నిర్ణయం చేసుకుంటే రేపటి నుంచి అయ్యగారు. థ్యాంక్ యూ.